హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు చూడొచ్చు, మేమైతే రీసెంట్ గా ఈ కోకోనట్ ట్రీ క్లైంబర్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో వీటిని యూజ్ చేసి ఒక క్రేజీ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, ఈ వీడియోలో మేము వీటిని యూజ్ చేసి తాటి చెట్టు ఎక్కి ముంజలు తెంపబోతున్నాం. అంతేకాకుండా కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి కాయలు అయితే తెంపబోతున్నాం అనమాట. ఆ తర్వాత రెండింటిని మిక్స్ చేసి ఒక జ్యూస్ అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే దీన్ని యూజ్ చేసి మనం ఇప్పటివరకు తాడి చెట్టు అయితే ఎక్కలేదు. సో అదే ఈ వీడియోలో టెస్టింగ్ చేయబోతున్నాం. ఆ తర్వాత పొడవుగా ఉన్న కొబ్బరి చెట్లు అయితే ఎక్కబోతున్నాం, వేరే ఊరికి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్ళి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము ఏవైతే తాడి చెట్టుకు ముంజలు తెంపుతామని చెప్పినామో ఆ తాడి చెట్టు వచ్చేసి ఇదే బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. పైన అయితే ముంజలు ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. అండ్ జింగడ వచ్చేసి మేము రీసెంట్గా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు తెంపినప్పుడు ఏమన్నాడంటే, అన్న ఈ మిషన్ ఎందుకు, మనం డైరెక్ట్గా కాళ్ళతో చేతులతో యూజ్ చేసి డైరెక్ట్ ఎక్కొచ్చు కదా అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వీడు డైరెక్ట్ ఎక్కి ముంజలు తెంపుతాడు, ఆ తర్వాత మిషన్ అయితే యూజ్ చేద్దాం ఒకవేళ వీనితో కాకుంటే. చలో వెళ్ళు, ఎట్లా వెళ్ళు వెళ్తా వెళ్ళు వెళ్ళు. ఇక మీ వర్షం చెప్పిండు, బొట్టు పెట్టవారా? ఏందది? బొట్టు పెడతారట జింగ. ఎవరో ఇక ఏమంటారు చూడ కుండ విజయ తిలకం పెడతాను నీకు. విజయ్ తిలకం లెక్క కాదు, వాడు గీత పెడుతుంది. ఎక్కువ జింగడైతే గాయస్ చెట్టు అయితే ఎక్కుతుండు, చూద్దాం ఎక్కుతాడా మీ దాకా లేదా నరకుడు బ్యాచేనా ఏం జరుగుతుందని. చెట్టు లెక్కగా ఎవడండి వీడు? చెట్టు ఎక్కి ముంజాలు కోయగలవా? ఓ జింగ ముంజలు కోయగలవా? కమాన్. ఇందాక కట్లు ఉన్నాయి, ఎక్కిండు. ఇక ఆడికే మీకు ఎట్లా ఎక్కుతాడు? ఒక అమ్మ కట్టి జింగ ఇసురాలే ఎట్లా పట్టుకోవాలి? చెట్టు మీకు ఎక్కినాక ఎట్లా కోతోలే తీసుకోపోతాడు, ఏం తీసుకోపోతాడు, చక్కగా ఎక్కుతుండు. ఇసురు కలవది, కుస్తుంది నీకు వచ్చి ఇందుకే. ఇక కథ కలవద్దా, దిగు మిషన్ వేద్దాం. అబ్బో దిగుతా, నా కాళ్ళు నొస్తున్నాయి. అమ్మో ఇంకా వీడు ఎట్లా కొబ్బరి చెట్టు ఎక్కిన రోజు మిషన్ తీసుకొని, అన్న ఈ మిషన్ ఎందుకన్నా వేస్ట్, మనం డైరెక్ట్ ఎక్కొచ్చు, డైరెక్ట్ ఎక్కి తెంపొచ్చు. ఆ హాంటెడ్ విలేజ్ 2-3 కొబ్బరికాయలు తెంపిండు, ఈ తాడి చెట్టు ఎక్కమంటే వస్తాడు. 5 minutes later. అవ్వా డిక్కీ లావట్టి బయట వారేసినట్టు వారెత్తుర్రు. ఓకే ఓకే కమ్మకత్తి దియో. ఇది కొబ్బరి చెట్లు ఎక్కే యంత్రము, కానీ తాడి చెట్లు కూడా ఎక్కొచ్చు దీంతో. సో చూసిరు కదా గాయస్, జింగడ వచ్చేసి మాటలకే కానీ చేతలకైతే కాదు, ఈజీగా ఎక్కి తెంపుతాడు. కథ కలవలేదు, బట్ మిషన్ యూజ్ చేసి మీరు చూసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పైనకి ఎక్కేసినాం. ఏదేమైనా యో తాడి చెట్టు మీద తాటికల్లా ఆహా ఏమన్నా నాకే దొరకలేదు. మస్తున్నారా
అన్నా నాకు తెచ్చేదేమన్నా ఉన్నదా మీద తింటావా? ఆహా మస్తు ఉంది ఇంకా. మంచిగానే ఉంది, కిందికి అవుతుంది తినాలి. ఇక్క మొత్తం మీద తినేటట్టే ఉన్నాడు, ఒక్కడన్నా తెచ్చట్లేడా? ఎట్లా తింటుంటాడు మీద? మన జింగనికి అయితే గవర్ అవుతుందట. ఇవరకు షెట్ ఎక్కుతానన్నాడు. మళ్ళీ కొబ్బరి షెట్ కాడికి పోయినా కూడా అన్న నేను ఎక్కుతానన్నాడు. ఇక గీనే నువ్వు గిట్లా అంటున్నావు. ఆడికి పోయినాక ఏం చేస్తావు ఇక? అన్నా దానా ఆవురా కమ్మవునేరా తినని. మేము వీడు అందరం వెయిట్ చేస్తుంటే ఆడికి పోయాడు. అన్న ఒక్కడాడ కొట్టుకొని తింటూనే ఉన్నాడు ఒక్కడే. ఇయా క్యాచ్. ఏంటో కనబడతాయి. ఈజీ. దీంతో షెట్ ఎక్కుడు షెట్ దిగుడు. జింగన్ లెక్క నేను సిపాయిని అనుకొని డైరెక్ట్ ఎక్కుతా అనుకుంటే కష్టం. జింగా గంటసేపు ఉందివా మీద? ఏముండవు. ఏం దెబ్బ లేకుండా ఏం లేకుండా చాలా ఈజీగా పైనకి ఎక్కినాం, ముంజలు తెంపినాం, దిగినాం. ఇదే దాని స్పెషాలిటీ. కాకపోతే నేను తాడుకు ముంజలు కట్టిన తర్వాత ఒక్కడసారి దించిన రఫ్ అని, అప్పుడు ఏ షేలు మొత్తం ఇట్లా రాసుకుపోయేది పొక్క వచ్చింది. తాటి ముంజలు అయితే గైస్ గట్టిగా తాగినాం, తిన్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి 10 కిలోమీటర్స్ ఉంటాయి అజింగా ఉంటాయి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే పోతున్నాం. కొబ్బరి గెలలు తెంపుదాము. తాటి ముంజల గెలలు, కొబ్బరి కాయలు, బోండాలు మిక్సీ చేసి జ్యూస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు అలా 10 కిలోమీటర్స్. లెట్స్ గో. కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు కొబ్బరికాయలు తెంపుతున్నాము. కానీ సరే ట్విస్ట్ ఏంది అంటే జింగడు ఎక్కుతారట, వీని ఎక్కిస్తారు. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years. ఒక టైట్ చేసినాకనే ఇంకోటిది. Money to my sins. I do it for real, there's no reason to pretend. If I do it once, I do it again. ఎన్ని రోజులు నేను ఎక్కుతానేమో ఎక్కుతా నొరుతుండే. ఇవాళ ఎక్కింది కదా, భయం అవుతుంది అంటున్నాను మీదికి పోయి. If I do it once, I do it again. Add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me, oh you matter what, add it up, bankroll, euro, peso, add it up, I'm just doing me, everything is on me, oh you matter what, add it up, told her if it's all me, everything is on me, gon' back it up, matter what, told you I'ma do me, why you hating on me, it's not adding up. Roll like a Mack truck, country heart, I might cop a farm and go act up. Lot of scars, I was cold-hearted, now I'm backed up. Keep it real, I do this once a month, I don't rap much. I just take the money and go stack up. Only buying car till you tatted up. All that other bull, it don't matter much. You only climb me, I put the ladders up. No fault, I done doubled up on the workload. I think I fell in love with the bankroll. 1 hour later.
ఇప్పుడే గాయస్ కొబ్బరికాయలు ప్లస్ తాటి ముంజలు తీసుకొని వచ్చినాము. ఇప్పుడు వాటి అన్నిటిని యూజ్ చేసి జ్యూస్ లాంటిది అయితే తయారు చేసి తాగాలి. మనం పొద్దున దాకా వేసిన దానికి ఇది అవుట్పుట్ అన్నట్టు. ముంజలు కొన్ని ముదిరిపోయినట్టున్నాయి, కొన్ని లేతగా ఉన్నాయి. వాటి ముదిరిపోయింది అంటే బయట ముదిరిపోయినట్టు ఉన్నా కానీ లోపల లేత ఉన్నా అని ఎట్లా గుర్తుపట్టాలంటే డోంట్ జడ్జ్ బై ఇట్స్ బుక్ అన్నట్టు, వెళ్ళి అయితే బై ఏ కవర్. ఇట్లా మంచిగా వెళ్తా అన్నట్టు. దీన్ని తినాలి. ఇంకా తిని దా నోట్లో అవుతా డైరెక్ట్ ఇద్దా మీ అవత్తు పోయా మొత్తం తెరువు ఇంట్లో తొండలెక్క వెళ్తే మీదనే పడుతుంది. తలక వెనక పెట్టి ఇంకా ఎట్లుందిరా కర్రీలు కలిసినాయి టేస్ట్ మంచిగా ఉంది. జింగా దా చాలా మసాయి. కొబ్బరి నీళ్ళు తాగినా కానీ ఇలాంటి కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తాగలేదు. తాటి ముంజలు కొబ్బరి నీళ్ళు కాబట్టి మంచిగా ఉంది. కొబ్బరి బొండాలు నీళ్ళు ఇంకా చక్కెర వేపినాక మస్తు ఉంది. ముందర కలపలే ముందర అవి వేరే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.